మీ దగ్గర 25 lakhs బడ్జెట్ ఉంటే ఇంకా చిన్న కార్ తీసుకుందాం అనుకుంటున్నారా? 10 to 18 lakhs కి ఓకే అనొచ్చు, కానీ 25 to 30 lakhs అంటే ఏమిటి? పైసలను కాలబెడుతున్నట్టే. ఈ బడ్జెట్లో ట్రూ 5-star రేటింగ్, సేఫ్టీ, ఇంకా స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ, ఇంకా స్ట్రాంగ్ రోడ్ ప్రెజెంట్. ఈ వీడియోలో 20 నుంచి 30 lakhs ఆన్ రోడ్ ప్రైస్ హైదరాబాద్ బెస్ట్ ఫ్యామిలీ కార్స్ ఎస్యూవీస్ గురించి మంచిగా చెప్తా. మన ఫస్ట్ కార్ గురించి మాట్లాడుకుంటే మహీంద్రా థర్ రాక్స్. ఇందులో బెస్ట్ వాల్యూ వేరియంట్ ఏంటంటే AX5L. ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే హైదరాబాద్ లో అరౌండ్ 23 lakhs ఆన్ రోడ్ ప్రైస్ లో వచ్చేస్తుంది. ఇందులో బెస్ట్ వాల్యూ వేరియంట్ ఏంటంటే AX5L. ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్యూచర్స్ ఏమో పానరానిక్ సన్ రూఫ్, లెవెల్ 2 ADAS, ఇంకా అన్ని ప్రీమియం ఫ్యూచర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటిదంటే దీంట్లో కమాండింగ్ సీట్ పొజిషన్ ఉంటది. ఇది లాడర్ ఫ్లేమ్ చాసిస్ తోటి వస్తుంది. ఇంకా బాడీ రోల్ బంపీనెస్ అయితే మంచి ఎక్స్పీరియన్స్ అయితే అవుతుంది. వెంటిలేటెడ్ సీట్స్ ఇంకా 4x4 ఆప్షన్ అవుతుంది, కానీ ఫ్యామిలీకి అయితే 4x4 ఆప్షన్ అవసరం లేదు. కానీ శాండ్ పొజిషన్లో కానీ మౌంటైన్స్ ఎక్కేటప్పుడు కానీ 4x4 అవసరం. ఒకవేళ మీరు జెన్యూన్గా 4x4 యూజ్ చేద్దాం అనుకుంటే యూ కెన్ గో ఫర్ ఇట్. ఇదైతే ఏజ్ పర్సన్స్కి కాదు, ఇది రైడ్ క్వాలిటీ ఇబ్బంది పెడుతుంది, ఓన్లీ ఫర్ యంగ్స్టర్స్. ఓవర్ కంటే బాగా థ్రిల్ ఉండాలి, బాగా బంపీనెస్ అబ్జర్వ్ అయ్యాలి, బాడీ రోల్ ఉండాలి అనుకునేటోళ్ళకి బెస్ట్ కార్ ఇది. నెక్స్ట్ కార్ గురించి మాట్లాడుకుంటే నెక్స్ట్ కార్ టాటా హ్యారియర్. ఈ బడ్జెట్ లో మోస్ట్ థ్రిల్ ఉండే కార్. ఇంకా దీని లుక్ అండ్ అగ్రెషన్ చాలా బాగుంటది. ఇంకా రోడ్ ప్రెజెన్స్ గురించి మాట్లాడుకుంటే చెప్పుకో అవసరం లేదు, చాలా హైట్ ఉంటది బండి. దీంట్లో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ వచ్చేసి ఫియర్లెస్ X+. సో ఇది 27 lakhs ఆన్ రోడ్ ప్రైస్ అయితే పడుతుంది. 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, ఇంకా 2 లీటర్ క్రయోటెక్ డీజిల్ ఇంజన్ తోటి వస్తుంది. దీంట్లో అన్ని ప్రీమియం ఫీచర్స్ అయితే వస్తాయి, లైక్ ప్రీమియం సన్ రూఫ్, ప్రీమియం క్యాబినెట్, ఇంకా లెవెల్ 2 ADAS, ఇంకా అన్ని ప్రీమియం ఫీచర్స్ అయితే ఇస్తారు. పర్టికులర్ గా కార్ గురించి మాట్లాడుకుంటే కార్లో ఏం మాల్ ఫంక్షన్ ఉండదు, ఏముండదు. కానీ సర్వీస్ కాడికి వస్తే కొంచెం ఇబ్బంది పెడతారు. కొన్నిసార్లు చేస్తారు, కొన్నిసార్లు వదిలేస్తారు. ఇబ్బంది ఉంటుంది. ఓవరాల్ అన్ని బాగున్నాయి కార్లో, యూ కెన్ గో ఫర్ ఇట్. ఫ్యామిలీ పరంగా కానీ లేకపోతే యూత్ పరంగా కానీ. నెక్స్ట్ కార్ గురించి మాట్లాడుకుంటే నెక్స్ట్ కార్ మహీంద్రా XEV9e. 30 lakhs లో ఆడి అండ్ మర్సిడీస్కి వచ్చే ఫీచర్స్ అన్ని ఈ కార్లో ఇస్తారు. అట్లే ప్రీమియం డిజైన్ తోటి వస్తుంది ఈ కారు. దీంట్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటిదంటే ఇది ఈవీ కార్ కదా, మీకు ఛార్జింగ్ కొరకు వెయిట్ చేయాలి, ఇట్లే ఇబ్బంది పడతారు. కొంచెం ఈవీ తోటి ఇబ్బంది అవుతుంది. ఒకవేళ మీరు ఎలక్ట్రిక్లా మంచి కార్ కావాలంటే మీరు తీసుకోవచ్చు కార్ని. నెక్స్ట్ కార్ వచ్చేసి టాటా సఫారీ వేరియంట్ అకాంప్లిక్స్ X+. ఇది కారు సేమ్ హ్యారియర్ ఇంజన్ స్పెసిఫికేషన్స్ వస్తాయి. సేమ్ 1.5 పెట్రోల్ ఇంజన్, అట్లే 2 లీటర్ డీజిల్ ఇంజన్. ఫ్యామిలీ కోసం అట్లే ప్రీమియం రైడ్స్ గురించి కావాలంటే యూ కెన్ గో ఫర్ ఇట్. దీంట్లో గుడ్ పార్ట్ ఏంటిదంటే థర్డ్ రో స్పేస్ అనేది మొత్తం కంఫర్టబుల్ ఉంటుంది కంపేర్ టు అదర్ కార్స్. ఫ్యూచర్స్ ఏమో పానరానిక్ సన్ రూఫ్, అట్లే ADAS లెవెల్ 2 వస్తుంది. అన్ని ప్రీమియం ఫ్యూచర్స్ అయితే వస్తాయి కార్లు. ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ప్రైస్ ఏమో ఓవరాల్ 29 lakhs ఆన్ రోడ్ అయితే పడుతుంది. నెక్స్ట్ వెహికల్ గురించి మాట్లాడుకుంటే నెక్స్ట్ వెహికల్ మహీంద్రా XUV7XO. దీంట్లో బెస్ట్ వేరియంట్ ఏంటిదంటే AX7L. ఇది అరౌండ్ 29 lakhs ఆన్ రోడ్ అయితే పడుతుంది. దీని ఇంజన్ గురించి మాట్లాడుకుంటే 2 లీటర్ ఏమో పెట్రోల్ ఇంజన్, 2.2 లీటర్ ఏమో డీజిల్ ఇంజన్ తోటి వస్తుంది. ఇది సెగ్మెంట్లో చూసుకుంటే మోస్ట్ పవర్ఫుల్ ఇంజన్స్ అనే చెప్పుకోవచ్చు మనం. ఇది ఒక ఆల్రౌండర్ కార్ అనుకోవచ్చు. కార్ని చూస్తే కార్ స్పెషాలిటీ ఏంటంటే లుక్, అగ్రెషన్ లుక్ ఉంటుంది, మొత్తం యాంగ్రీ లుక్ ఉంటుంది కార్కి అయితే. చూశారు కదా ఫ్రెండ్స్ అన్ని కార్స్ని. మీకు ఇష్టమున్న కార్ కమెంట్ చేయండి. వచ్చే డేస్లలో మంచి కార్స్ గురించి చెప్తాం, అట్లే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి చెప్తాం. ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ ఆటోమోటివ్ వీడియోస్ కొరకి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.